మీరు తులారాశిలో గనక జన్మిస్తే రాబోయే రోజులు అంటే సుమారుగా 2034 వరకు మీకు అత్యద్భుతమైనటువంటి రాజయోగం ఏర్పడుతుంది. తులారాశి గుర్తు కాట, త్రాసు గుర్తు. ఈ త్రాసులో బ్యాలెన్సింగ్‌గా ఉన్నటువంటి వారు మనకున్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి ఇన్‌బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. కానీ ప్రతి 30 సంవత్సరాలకొకసారి మనకు అదృష్ట యోగం పడుతుంది. గురువును బట్టి ప్రతి 12 సంవత్సరాలకొకసారి అదృష్ట యోగం తులారాశి వారికి పడుతుందండి. మరి ఈ తులారాశిలో జన్మించినటువంటి వారు గురువు 9దో ఇంట్లోకి ప్రవేశించినప్పుడు తులారాశి నుండి చూస్తే 9దో స్థానంలో గురువుకి ఎప్పుడైతే 12 ఏళ్లకొకసారి ప్రవేశిస్తాడో అప్పటి నుండి వాళ్ళకు ఒక టైం అనేది మొదలవుతుంది. ఆ టైంలోనే వాళ్ళు సంపాదించుకోవాలి, నిలబెట్టుకోవాలి, డెవలప్ కావాలి, 10 మందికి ఉపాధి కల్పించాలి. ఈ టైం అంతా వేస్ట్ అయిపోయి వృధా ఖర్చయిపోయినాక నేను చేస్తాను, నేను ఉద్యోగం చేస్తాను, నేను సంపాదిస్తానంటే కుదరదు. మనకు ఒక వ్యక్తి ఒక మాట ఇచ్చి పలానా టైంకి నువ్వు వస్తే నీకు ఉద్యోగం ఇస్తానా అంటే, ఆ రోజు కాదు ఒక నెల రోజుల తర్వాత పోతే ఆ ఉద్యోగం నీ కోసం వెయిట్ చేస్తదా? పక్కనున్న వాడికి ఇచ్చేస్తాడు. అదే అతను చెప్పిన టైం గనక మనం వెళ్తే ఏవో చెప్పలేం బహుశా అతని మనసు ఎందుకంటే ఇంత నేను చెప్పగానే నా దగ్గరికొచ్చాడు కదా! ఉద్యోగం ఇస్తా అని ఆలోచన ఉండు. ఎవరైనా అంతే. ఇప్పుడు నువ్వు నా దగ్గర డబ్బుంది. నా దగ్గర రూ. 1,00,000 ఉన్నాయి. ఒకతను నన్ను రూ. 1,00,000 అడిగాడు. అయితే రేపు పొద్దున్న రావా బ్యాంక్‌లోకెళ్ళి డ్రా చేసి ఇస్తా అంటే, నువ్వు రేపు రావాలె. నీకెప్పుడో వీలు పడినప్పుడు 15 రోజులకు, 20 రోజుల దగ్గరికొస్తే నా దగ్గర డబ్బు రెడీగా ఉండదా? నాకు అవసరాలు ఉంటాయి కదా! నేను ఖర్చులకు వాడుకుంటాను. అంటే ఇస్తానన్నప్పుడు తీసుకుంటే ఏందంటే డెవలప్‌మెంట్ ఒస్తది. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు తులారాశి వారికి డెవలప్‌మెంట్ ఉంది. భగవంతుడు నిన్ను బాగుపరుస్తానంటున్నాడు. నువ్వు ఆ టైంలోకి ఎంటర్ కాకపోతే ఎట్లా? నీ జీవితాన్ని మార్చుకోకపోతే ఎట్లా? నేను పదే పదే చెప్తున్నాను. నేనేంటంటే మీ పేరు ఎన్ని డిగ్రీస్‌లో ఉంది? ఎంత ఫ్రీక్వెన్సీలో ఉంది? మీరు పుట్టినప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు ప్రెజెంట్ గోచారంలో ఏముంది? ఈ 9 సంవత్సరాలు, ఈ 12 సంవత్సరాల తర్వాత గురువు మనకు ఈ మిథున రాశిలోకి రావడం, ఈ తులారాశి నుండి చూస్తే అది 9దో స్థానం అవ్వడం, ఎంతో శుభ పరిణామాలు ఇవన్నీ. కాబట్టి మీరు ఖచ్చితంగా డెవలప్ అవుతారండి. తులారాశి వారు 100కి 200% మీరు డెవలప్ అయ్యి తీరాల్సిందే. మీరు డెవలప్ కాలేరు అనే మాట మీ నోట్లో నుండి రాకూడదండి. నా జీవితం ఇంతే, నేను ఎప్పుడు ఎదగలేను, నా లైఫ్ ఇంతే, నాకు భగవంతుడు ఇంతే రాసిపెట్టున్నాడు అనే మాట మీ నోట్లో నుంచి రాకూడదు. ఈ 2026 సంవత్సరం చూడండి ఎంత అద్భుతమైనటువంటి విజయం అండి. అసలు మిమ్మల్ని ఎవరైనా అడ్డుకుంటారా? మీ టాలెంట్‌ని చూసి కళ్ళు బైర్లు గమ్మిపోతాయి. తులారాశి వారి టాలెంట్ చూస్తే. అంతటి చక్కటి యోగకారకులు మీరు. కాబట్టి మీరెందుకండి అధైర్యపడడం? దర్జాగా కాలు మీద కాలేసుకోండి.